మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. చాలు. పేతురు ఈ మొదటి పత్రిక, రెండవ పత్రిక రాసే సమయానికి ప్రియులరా తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, నేను ఇంకా నా సమయం అయిపోయింది. చూడండి, మొదటి అధ్యాయము 13వ వచనం ఉంటాడు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. పేతురు తను గుడారము అంటే ఇల్లు విడిచిపెట్టడం కాదు, తన యొక్క శరీరమును విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళిపోవలసిన సమయము దేవుడు ఆల్రెడీ చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురుకి ఏం చేశాడు? ప్రభు చెప్పారు, నువ్వు ఇక నీ గుడారం విడిచిపెట్టి నా యొద్దకు రావాలని. కనుక తను రాసినటువంటి ఉత్తరాలు, ఈ రెండవ ఉత్తరంలో ప్రత్యేకంగా చాలా విషయాలు వారికి ప్రజల సంగమునకు ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ రెండవ పత్రిక మీకు ఎందుకు రాస్తున్నాను అని చెప్తున్నాడు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు వ్రాయబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునేవాళ్ళని. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. పూర్వమందు ప్రవక్తల ద్వారా, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలికిన మాటలు ఏంటవన్నీ కూడా పాత నిబంధన. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలికపడిన మాటలు ఇవన్నీ కూడా ఏంటి? పాత నిబంధన. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ ఇదేంటి? కృత నిబంధన. ఇవన్నీ కూడా మీరు ఏం చేసుకోవాలని అంటున్నాడు? మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలని విషయమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యమును పాత నిబంధన, కొత్త నిబంధన కూడా మీరు చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్తూ ఏమన్నాడంటే, నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను అంటున్నాడు. అంటే మన మనస్సులను ఏం చేస్తున్నాడంటే, రేపడం అంటే అక్కడ ఏంటంటే ప్రేరేపిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును మీరు ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము ధ్యానించలేని వాళ్ళు ఏమవుతారంటే చల్లబడిపోతారు. ఏమవుతారు? చల్లబడిపోతారు. కనుక చల్లబడిపోయిన వాళ్ళని సాతానుడు ఏం చేస్తాడంటే వారి జీవితాల్లో మరి తనకిష్టానుసారమైనటువంటి రీతిలో నడిపిస్తాడు. మొన్న ఒక దేవుని సేవకుడు చెప్తూ, నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను, తనకి చెప్తూ ఒక మంచి మాట చెప్పాడు. నాకు ఇలాంటి మాటలని చాలా ఇష్టం. ఒక వ్యక్తి జబ్బు అయిపోయినంత మాత్రాన అతని మీద జయము సాతానుడు పొందలేదు. ఒక వ్యక్తి జబ్బు పడిపోతే అతని మీద ఏమవ్వలేదు, అపవాది ఏమి జయం పొందేసినట్టు కాదు. రెండవది, ఒక వ్యక్తి ఆర్థికంగా నష్టపోయాడు అనుకోండి, అపవాది అతని మీద ఏమాత్రం కూడా జయం పొందినట్టు కాదు. ఎప్పుడు జయం పొందినట్టు? ఆ వ్యక్తి దేవునిని విడిచిపెట్టినా, దేవునిని ఆరాధించకపోయినా, దేవునిని తన హృదయంలో దూషిస్తున్నా అప్పుడు అపవాది జయించినట్లు. యోబు జీవితంలో మనం ఇదే చూస్తాం. జబ్బు పడిపోయాడు, అంతా కోల్పోయాడు, కానీ దేవుని గనపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అపవాది ఇప్పుడు జయించాడా? జయించలేదా? జయించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఎప్పుడు మనల్ని జయించాడని మనం అనుకోవాలంటే, మనము దేవునిని విడిచిపెట్టామనుకోండి, లేక దేవునిని దూషించామనుకోండి మన హృదయాల్లో, అప్పుడు మీ మీద అపవాది జయం పొందినట్లు. కనుక అపవాది జయం పొందకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మనకి కమ్యూనికేషన్ ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడేటువంటి విధానం ఏదో ఉందంటే అది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మరొక విషయం కూడా మీకు చెప్తాను. మొన్న నాన్నకు వాళ్ళ ఇంట్లో ప్రేయర్సలు జరుగుతున్నప్పుడు కూడా చెప్పాను. దేవుని వాక్యం ఎలాంటిదంటే, ప్రియులారా, మనలో చాలామంది ఉదయం ఎంతమంది టిఫిన్ తిన్నారు కదా. కొంతమంది ఉదయం తినకుండా ఆదివారం చర్చకు వస్తుంటారు. ఓకే, ప్రతిరోజు ఉదయం తింటారా లేదా చెప్పండి? సీరియస్గా ఉంటారు ఎందుకు? తింటారు కదా. మధ్యాహ్నం పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎంతకాలం తిన్నారు? ఇప్పుడు మీకు 40 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి తింటున్నాం. ఏ రోజు తింటున్నావు ఆపేస్తారా? దేవుని వాక్యము కూడా మనకు ఆహారం, మన ఆత్మకు ఏంటి? ఆహారం. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారం. దేవుని వాక్యం మనం ఎందుకు వింటున్నాము, ఎందుకు చదువుతున్నామంటే, దేవుని వాక్యం మనకు తెలుసు లేకపోతే ఇక వినేసాం అనేది కాదు. దేవుని వాక్యం మన ఆత్మలకేంటి?
ఆహారం. శరీరానికి ఆహారం తినలేని వాడు ఎంత బలహీనంగా ఉంటారో ప్రియులారా, ఆత్మకు ఆహారం ఇవ్వకపోతే వారి ఆత్మలు కూడా అలాగే ఉంటాయి. కనుక చాలామంది దేవుని వాక్యము మన ఎవరికో చెప్తుంటే, చదివేశాను బాబు చాలాసార్లు దేవుని వాక్యం అన్నారు. చదివేశాను, ఇప్పుడు చాలాసార్లు తినేశాను అంటారు. అప్పుడు మధ్యాహ్నం భోజనం సమయానికి ఏం చేస్తారు? ఓ బోల్డ్ ఆదివారం బోల్డ్ తిన్నాం, ఇవాళ ఎందుకులే భోజనం అంటారా? ప్రియదేవుని బిడ్డలారా, ఆహారం కోసం మనం ఎంతో సిద్ధపడతాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? క్షయమగు ఆహారము కొరకు కష్టపడద్దు, కానీ నిత్య జీవము కలుగు చేయు ఆహారము కొరకు కష్టపడడు. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు అని చెప్తూ అదే అధ్యాయంలో జీవాహారం నేనే అంటాడు. నన్ను తినివాడు ఎన్నడనూ చనిపోడు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎన్నడూ చనిపోడు అంటే ఇదేంటి అందరూ చచ్చిపోతున్నారు కదా, ఎందుకు చనిపోడు అంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఎన్నడను పడిపోడు, ఎన్నడను జారిపోడు, పాపములో కూడా వెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నడను దేవునికి దూరం కాడు. దేవుని వాక్యము ధ్యానించేవాడు ఎన్నడను కూడా దేవునికి ఏమవుడు? దూరము కాడు, దేవుని సన్నిధికి దూరము కాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. అందుకే ప్రాముఖ్యమైన విషయాన్ని పేతురు చెప్తున్నాడు. పూర్వమందు ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి లేఖనాలను, అలాగే అపోస్తలులు మీకు ఇచ్చినటువంటి లేఖనాలను మీరేం చేయాలి? జ్ఞాపకం చేసుకొనవలనని ఈ విషయమును మీకు జ్ఞాపకం చేస్తూ నిర్మలమైన మీ మనస్సులు నేనేం చేస్తాను? రేపుచున్నాను. కనుక మనం మరొకసారి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, మరొకసారి మీకు నేను ఉత్తేజపరుస్తున్నాను. ఏమంటే దేవుని వాక్యాన్ని మీరు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని నిత్యము మీరు ధ్యానించాలి అని చెప్తున్నాడు. 90% క్రిస్టియన్స్ బైబిల్ చదవరు. తెలుసా మీకు? 90% క్రిస్టియన్స్ ఏం చదవరు? బైబిల్ చదవరు. ఎందుకు చదవరు అంటే వాళ్ళు చదువుతారు, ఏదో చిన్న చిన్న లేఖనాలు చదువుతారు. కాన్స్టెంట్గా దేవుని వాక్యాన్ని, పాత నిబంధనలు ఈ అధ్యాయం చదువుతున్నాను, కొత్త నిబంధనలు ఈ అధ్యాయం చదువుతున్నాను, ఈ యొక్క పోర్షన్లో నేను ఉన్నానని చెప్పిన వాళ్ళే సజీవంగా ఉన్నవారు. మిగతా వాళ్ళందరూ పాపములో, అపరాధంలో, చచ్చని స్థితిలో ఉంటారు. దేవుని వాక్యం చదవకపోతే చచ్చని స్థితిలోనికి వెళ్తాం. కనుక ఎలాగైనా కష్టపడాలి. ఆహారం తినడానికి మనం ఏం చేస్తాం? మంచం మంచి లేవట్లేదు ఒక వ్యక్తి, కానీ ఏం చేస్తాం? మనం ఆహారం పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం, ఎలాగో ఒకలాగా తినడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం ఎలాగో ఒకలాగా మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేస్తే నిత్యము కూడా మీరు బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మలో మనం ఎప్పుడు చచ్చిపోము, మనం ఎప్పుడు దేవుని విడిచిపెట్టము, పాపములో ఎప్పుడు పడిపోకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను. అంటే పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవునికి దూరం కాకుండా ఉండాలంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. కనుకనే పేతురు మరలా అందరినీ ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధ లేఖనాలను మీరు ధ్యానించకుండా ఎవ్వరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. కనుక దయచేసి ఇది ప్రాక్టీస్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. మిగతావన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం, దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండో విషయంలోనికి వెళ్తున్నాను. 3వ వచనంలో ఏముంది? అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ప్రియులారా, ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు పేతురు. ఏంటంటే అంచె దినములలో అపహాసకులు, వాళ్ళని ఏమంటారు? స్కాఫర్స్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ఏమడుగుతారట? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? మొదట మీరు తెలుసుకోవాలి. ఏమనంటే పితరులు దినముల నుంచి కూడా అలాగే ఉంది కదా, ఆయన రాకడ వాగ్దానం ఏమైంది? మనం ఏం చెప్తాం? ఆయన రాకడ గురించి చెప్తే వాళ్ళు ఏమంటారట? ఆయన రాకడ గురించిన వాగ్దానము అంతా అలాగే ఉంది కదా, ఎప్పటి నుంచి చెప్తున్నారు అంటారట. మొదట అసలు మీరు తెలుసుకోవాలి. మొదట ఇలాగ అంటారండి. వారు ఎవరాలు? అపహాసకులు అపహసించుచూ వచ్చి ఆయన రాకడ గురించిన సంగతి ఏమైంది అని మనల్ని అపహసిస్తారు. మొదటి విషయాన్ని మీరు ఏం చేయాలి?
తెలుసుకోవాలి. లేఖనాలు తెలిస్తేనే మీకు విషయం తెలుస్తుంది. లేఖనాలు తెలియకపోతే మీరు కూడా ఏమవుతారు? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, సాతానుడు అలాగే ప్రశ్నించాడు ఎవరిని? అవ్వని. నిజమా అంటే ఏమన్నది? 2-3 సార్లు అడిగేసరికి ఏమైంది? దేవునిని అనుమానించింది. పాపం ఏంటో తెలుసా? పండు తినడం పాపం కాదు. దేవునిని ఏం చేసింది? అనుమానించింది, దేవునిని అవమానించింది. దేవుని బిడ్డలారా, దేవునిని అనుమానించడమే పాపం. కనుక విశ్వాసము లేకుండా చేసేదే పాపం. విశ్వాసము మూలముగా కానిది పాపం అని బైబిల్లో చెప్తుంది. రోమాపత్రిక 14 చివరి వచనంలో ఉంటుంది, విశ్వాసం మూలము కానిది పాపము. కానిది ఏదో అదే పాపం. అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మీరు అనుకున్నవన్నీ పాపాలు అనుకుంటారు మీరు. విశ్వాసం మూలముగా కానిది ఏదో అదే పాపము. కనుక దేవుని అనుమానించడం, దేవుని అవమానించడమే పాపము. కనుక రెండో విషయంలోనికి వెళ్తున్నాను. అదే విషయాన్ని మరలా చెప్తున్నాను. 3వ అధ్యాయం 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ముందేమన్నాడు? మొదట మీరు తెలుసుకోవాలి అన్నాడు. తెలుసుకున్నటువంటి మనల్ని 8వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. ఇది మనకేం అర్థం కాని విషయం. ఇది ప్రభువు దృష్టికి ఏంటంట? ఒక దినము 1000 సంవత్సరములు. మనకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 2000 సంవత్సరాలు లెక్కించినట్టు తెలుసు. కానీ మరి సృష్టి ఆరంభం నుంచి కూడా మరి ఆదాము నుంచి అబ్రహాం వరకు, అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలయ్యాయో మనకు మత్తయి సువార్తలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అవన్నీ కలిపితే ఇంచుమించు 6000 సంవత్సరాలు దాటింది సృష్టి ఆరంభం నుంచి కూడా. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క విషయం గురించి, భూమి మీద ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తే మనకు అర్థం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు 1000 సంవత్సరాలు ప్రభు దృష్టికి ఎంతకాలం అయిందట? ఒక్క దినం. 1000 దినాలు ఒక దినముగా, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఆయనకు కనబడుతున్నాయట. అలాగే ఒక దినము 1000 సంవత్సరాలు. అది ప్రభు యొక్క లెక్క. మనం అన్నీ కూడా ఎందుకు మనకు అర్థం కాదంటే మన లెక్కల్లో ఆలోచిస్తాం. మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. బైబిల్ చెప్తుంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తైనవి, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తైనవి, ఉన్నతమైనవి. కనుక మన యొక్క థింకింగ్తో దేవుని గురించి ఆలోచించడం కాదు, దేవుని యొక్క ఆలోచనలు లేఖనాలను చూసి మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే నమ్మాలి. రీజనింగ్ ఈజ్ ఎనిమీ టు ఫెయిత్. రీజనింగ్ చేసామనుకోండి అది అర్థం కాదు. కనుక లేఖనాలను మనం ఏం చేయాలి? రాయబడినటువంటి లేఖనాలు మనం ఏం చేయాలి? నమ్మాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్మితే అవి మనకేమవుతాయి? అర్థం అవడం ప్రారంభిస్తాయి. నమ్మలేదు, రీజనింగ్ చేసామనుకోండి ఎప్పటికి కూడా ఏమవుదు? మన జుత్తులు పీక్కున్నా కూడా ఏమవుదు? అర్థం కాదు. ఒక దినము 1000 సంవత్సరాలు ఎలాగవుతుంది ఆయనకి? 1000 సంవత్సరాలు ఒక దినం, అది ఎలాగవుతుంది? నువ్వు నమ్మాలి, అంతే. అది మోషే అంటాడు చూడండి. మోషే 90వ కీర్తనలో 4వ వచనంలో అంటాడు. 90వ కీర్తన 4వ వచనం మీరు ఎలా ఆ స్క్రీన్లో చూడొచ్చు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఎలాగున్నాయి? నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. ప్రియులారా, దేవుని దృష్టికి ఎలా ఉన్నాయట? 1000 సంవత్సరములు గతించిన. అది ఎవరు రాశారు? మోషే రాశారు. ఆ కీర్తన ఎవరు రాశారు అనుకున్నారు? మోషే రాశాడు. అక్కడ ఏం రాస్తాడు తెలుసా? తరతరములకు నివాస స్థలము నీవే మాకు అంటాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు నీవే దేవుడవు అన్నాడు. తరతరములకు నీవే మాకు నివాస స్థలము అన్నాడు. అంటూ అక్కడ 4వ వచనంకి వచ్చేసరికి అన్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి
దేవుని లెక్క మనం అమ్మో ఎంత కాలం అయిపోయిందో ఇంకా ప్రభు రాలేదు అనుకుంటాం. దేవుని దృష్టికి ఎలాగుంది? 1000 సంవత్సరాలు నిన్నలాగా ఉన్నాయంట ఆయనకి. మనం 1000 సంవత్సరాలు ఎవరిని బతుకుతాం? మనం ఎవరు బ్రతకం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఎలాగున్నాయట? నిన్నటి వలే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. మనం అమ్మో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ప్రభు చెప్పాడు, ప్రభు ఇంకా రాలేదు అనుకుంటాం. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఒక సంగతి మీరు మర్చిపోకండి. మీరు లేఖనాలు ఎరగరు గనక మీరు పొరపడుతున్నారు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు రాలేదు అలాగ అంటారని మీరు తెలుసుకోండి అని చెప్తూ ఒక సంగతి మీరు మర్చిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవని మర్చిపోదు. ఇలాగ మనం అర్థం చేసుకుంటే దేవుడు ఎందుకు ఆయన ఇంకా రాలేదన్న విషయం మనకు అర్థమవుతుంది. మొదటగా ఆయనకు 1000 సంవత్సరాలు కూడా ఎలాగున్నాయి? ఒక దినం వలె ఉన్నాయి. తర్వాత 9వ వచనంలో ఏమంటాడంటే, పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయువాడు కాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆలస్యము చేయడు. మీరు అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా ఏం చేయడు? ఆలస్యము చేయడు. ఏ కార్యము కూడా దేవుడు ఏం చేయడు? ఆలస్యము చేసేవాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. ప్రభు తన వాగ్దానం గురించి, రాకడ గురించి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. ఈరోజు ఎందుకు ఆయన వాగ్దానం చేసింది ఇంకా నెరవేర్చలేదంటే ఆయన ఆశ ఏంటంటే ఎవరు కూడా ఏమవకూడదు, నశించిపోకూడదని ఆయన ఆశపడుతున్నాడు. ఎవ్వరూ కూడా నశింపకూడదని ఆయన నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి అని కోరుతున్నాడు. ఒక్కసారి ఆయన వచ్చేస్తే ఇక మారు మనసు పొందడానికి ఏముండదు, అవకాశం ఉండదు. కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఏంటో తెలుసా? పాపము పెరిగిపోతుంది, మనుషులు దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నారు, మనుషులు విపరీతమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, మనుషులు విపరీతమైనటువంటి పాపంలోని ఉన్నారు. అయినప్పుడు కూడా దేవుడు ఎందుకు దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడంటే మనుషులు నశించిపోకూడదు. ఆయన ఒకవేళ వస్తే ఈరోజు ఎంతమంది నశించిపోతారు, ఎంతమంది విడిచిపెట్టబడతారు, ఎంతమంది ప్రియులారా నరకానికి పాత్రులుగా ఉండిపోతారు. ఒకసారి ప్రభు రాకడొస్తే మరి ఇక కృప మనకు దొరకదు. మనకేం దొరకదు? కృప దొరకదు. ఈరోజు మనం ఎందుకు రక్షణ పొందుతున్నాం అంటే కృప ఉంది. ప్రభువా క్షమించు అంటే ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ప్రార్థిస్తే కృప దొరుకుతుంది. ప్రార్థించు అందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు కనుక ఇంకా కృప ఉంది. ప్రభు ఒకసారి వస్తే ఏం దొరకదు? మనుషులకు కృప దొరకదు. కృప దొరకదు. మనుషులు ప్రార్థన చేస్తారట, మనుషులు మొరపెడతారట, ఆ మొర దేవుడు ఆలకించకపోతే దేవుడిని దూషిస్తారట. ప్రకటన గ్రంథంలో ఉంది. వారి నాలుకలు కరుచుకుంటారు, కేకలు వేస్తారు, దేవుడు వారి మొరకు జవాబు ఇవ్వడు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే అందరి ఎడల కూడా ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకంటే అందరూ ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఒక్క మాటలో ఎవరైనా చెప్పగలరా? నేను చెప్పాను ఇంతకుముందు కూడా. మారు మనసు అంటే పాపం విషయమే విచారపడాలి, ఒప్పుకోవాలి, విచారపడాలి. 38వ కీర్తన 18వ వచనం. ఈ మాటను మీ హృదయాల్లో గుర్తించుకోండి. మారు మనసు అంటే ఏంటో అనుకుంటారు చాలామంది. అందులో క్లియర్గా ఉంది. 38వ కీర్తన 18వ వచనం. ఎవరిని చదువుతారా? నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను. మారు మనసు అంటే ఏంటో తెలుసా? మన దోషమును మనం ఒప్పుకోవాలి. రెండవది ఏంటి? పాపం విషయమై విచారపడాలి. మరొకటి ఇక మారు మనసు గురించి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసా? లూకాసు సువార్తలో మనం చూస్తే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఆ పందులు పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ ఏమనుకుంటాడంటే తనకు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే
నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను, తండ్రి ఇంటికి వెళ్ళి ఏమని ఒప్పుకుంటాను తెలుసా? అక్కడ అంటాడు చూడండి, చక్కని మాట అది. చదువమ్మా. 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. పాపము ఎవరికి విరోధంగా చేస్తున్నారు? మారు మనసు వచ్చింది ఆ వ్యక్తికి. హల్లెలూయా. ఏమొచ్చింది? సారీ, మా నాన్నకి సారీ చెప్తాను అంటలేదు. ఏమంటున్నాడు? మా డాడీకి వెళ్ళి సారీ చెప్తాను అంటలేదు. నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. మన పాపము ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నామంటే పరలోకానికి విరోధంగా పాపం చేస్తాం. దావీదు కూడా 51వ కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? కేవలం నీకు విరోధముగా నేను పాపం చేశాను అంటాడు. ఏమంటాడు? కేవలము నీకు విరోధముగా నేను పాపము చేశాను. దావీదు హత్య చేసిన తర్వాత, దావీదు వ్యభిచారం చేసిన తర్వాత ఏమని ఒప్పుకుంటున్నాడంటే కేవలము పరలోకానికి విరోధముగా పాపం చేస్తున్నాం. డూ యు నో? మీకు తెలుసా మీరు పాపం చేస్తున్నప్పుడు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నారో? అది నిజమైన మారు మనసు. మన పాపము పరలోకానికి విరోధముగా మనం చేస్తున్నాము. పశ్చాత్తాపము మారు మనసు అంటే అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఇటువంటి మారు మనసు పొందుతారేమో అని దేవుడు తన రాకడను ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ ప్రభు రాకడ వచ్చేస్తే ఎంతోమంది మనం ఏమవుతాం? విడిచిపెట్టబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం అందరమును కూడా ప్రభు యొక్క రాకడ గురించి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇంకొక మాట కూడా చెప్తాడు అదే పేతురు పత్రికలో. చూడండి, తర్వాత 3వ అధ్యాయం 15వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, కాదమ్మా, 3:15. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం ఏంటి? ఎందుకు ఆయన మీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు తెలుసా? రక్షణార్థమైనది. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. ప్రభు లోకంలో జరుగుతున్న వాటి అన్నిటి విషయంలో కూడా ఎంతో దీర్ఘశాంతముగా ఉన్నాడు ఆయన. మనకేమవుతుంటుంది? మనకి దీర్ఘశాంతం ఉండదు. మనకేమొచ్చేస్తుంటుంది? కోపం గబాలను వచ్చేస్తుంది. దేవునికి ఏంటి? దీర్ఘశాంతుడు ఆయన. మనకు ఒక్క తేడా వచ్చిందంటే మనం ఏమవుతాం? మీకు అప్పుడు వీడియో తీసి చూపించాలి. ఒక్కొక్కసారి మీరు ఆ కోపంలో ఉన్నప్పుడు నేనే అంటారు. మీరు అప్పుడు వీడియో తీసి చూపిస్తే, నువ్వేనమ్మా, అప్పుడు నీకు దయ్యం పట్టింది, నువ్వు అలా మాట్లాడు. మీకే తెలిసిపోద్ది, దయ్యం పట్టిన దానిలాగా అలా మాట్లాడానేంటి అనుకుంటారు మీరు రక్షణ పొందకముందు ఫోటోలు చూడండి, మీకు నేనే అనిపిస్తుంది. మరి రక్షణ పొందకముందు ముఖాలు అలాగే ఉంటాయి. రక్షణ పొందకముందు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందాక ఫోటోలు చూడండి, ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క దీర్ఘశాంతం. దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతుడు అంటే ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. తను ఏం చేస్తున్నాడు? మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఎందుకంటే మీ జీవితాలు రక్షణ పొందాలని. ప్రియులారా అంటున్నాడు ప్రభు, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు కూడా అనేక సార్లు రాకడ గురించి రాశాడు. కనుక ఎందుకు రాశారు అంటే ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. కనుక ఈ అందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం. ఆయన ఎప్పుడో వస్తాడులేండి అనుకుంటారు మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు మనకు మారుమనసు పొందుతామేమో అని ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకెవరైనా ఇంకొక రోజు టైం ఇస్తే ఇంకా ఎవరైనా మారు మనసు పొందుతారేమో, ఈ ఆదివారం కూడా ఛాన్స్ ఇస్తే ఒకవేళ ఇంకా ఈ ఆదివారం ఎవరైనా మారు మనసు పొందుతారేమో అని దేవుడు మనొక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆ గొప్ప రక్షణను మనం కోల్పోతాము. కనుక మరొక విషయం కూడా వెళ్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం.
2 పేతురు 3:10. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆగండి. ప్రభువు దినం ఎలాగొస్తుందట? దొంగ వచ్చినట్లు వస్తుంది. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది. రాకడ ఎలాగొస్తుంది? దొంగ వచ్చినట్లుగా వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏ దొంగోడు కూడా రాత్రి రేపు మీ ఇంటికి వస్తున్నాను, నేను రేపు మీ ఇంటికి వస్తున్నానని చెప్పి వస్తారా? ఎవ్వరూ రారు. దొంగ ఎప్పుడూ కూడా రేపు మీ బైక్ తీసుకెళ్ళిపోతానని చెప్పడు. తీసుకెళ్తారని చెప్తే మీరు ఏం చేస్తారు? ఎన్నో తాళాలు వేసేసుకుంటారు కదా. కనుక చెప్పకుండా వస్తాడు. కనుక ప్రభువు కూడా, ప్రభు దినం కూడా ఎలాగొస్తుందట? ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అని చెప్తూ, సహోదరులారా, క్షమించండి, 1 దశలోనికి రాసిన పత్రిక 5:1, 1 దశలోనికి రాసిన పత్రిక 5:1, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. సంఘానికి వేరేగా చెప్తున్నాడు, మీకు రాయవలసిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకంటే ఏమన్నాడు? రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చినో ప్రభువు దినము అలాగుండునని మీకు బాగుగా తెలుసా? మీకు, వాళ్ళకి తెలుసు, తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి. మనకు తెలీదు. మీకు తెలుసు అంటున్నాడు. మీకు తెలుసు. ఎలా తెలుసు? ప్రభు రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఆలస్యం ఎందుకు అవుతుందో మాత్రం చెప్తున్నాడు ఆయన. ఇంకా కొంతమందికి రక్షణ పొందటానికి, ఇంకా కొంతమందికి మారు మనసు పొందటానికి దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఎప్పటి నుంచో అలాగే అంటున్నారులేండి అనే అపహాసకులు అంటారట. కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినంలాగా ఉన్నాయి, ఒక్క దినం 1000 సంవత్సరాల్లాగా ఉన్నాయి. ఆయన లెక్క వేరు, ఆయన అనుకున్నటువంటి విధానం వేరు. అంతేకాదు, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన అందరూ కూడా ఏమవ్వాలి? మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కనుక ఇప్పటికైనా మారు మనసు అంటే, ప్రభువా, నేను పరలోకానికి విరోధంగా తప్పు చేస్తున్నాను, అలాగే నా పాపమును ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకోవడమే కాదు, దాని విషయం నేను ఏం చేస్తున్నాను? విచారపడుతున్నాను. విచారపడాలి అంటే దాని విషయం మనం ఏమవ్వాలి? చాలామంది మారు మనసు అంటే తెలుసా? చెప్పు అంటే పిల్లలు కొంతమంది చూడండి, పిల్లలు వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత వాళ్ళకి ఒకటికొకరు సారీ చెప్పుకోండి అంటే నేను చెప్పను అంటారు. చెప్పరా అంటే లాస్ట్కి ఏమంటారు తెలుసా? సారీ అంటే వాళ్ళు ఏం లేదు, విచారం లేదు, వారు చేసిన దానికి ఏం లేదు. పాపం విషయమే మనం విచారపడినప్పుడు లోతైనటువంటి మారు మనసు అనేది మన జీవితంలో కలుగుతుంది. మారు మనసు అది వచ్చినప్పుడు మనం ఫలభరితంగా మారడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. నిజమైన మారు మనసు పొందినవాడు మరలా పాపంలో పడడం. హల్లెలూయా. నిజంగా మారు మనసు పొందినవాడు ఏమవడు? పాపంలో మరలా పడడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటలు ఉంటాయి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి యోహాను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో దేవుని దూత చేత ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, నీవెలాగూ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడిపై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఎలా వస్తాను నేను? ఏ గడియన్ని మీదకు వచ్చేదను నీకు తెలియదు. ఎందుకు సార్దీస్లో ఉన్న సంఘానికి మాట చెప్పాడంటే, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సార్దీస్లో ఉన్న 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు
చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు అంటే అర్థం ఏంటి? మనం అందరం జీవిస్తున్నామా? హలో, జీవిస్తున్నాం కదా. జీవించుచున్నామన్న పేరు ఉంది మనకి. మనం బయటికి వెళ్తే ఎవరైనా మనల్ని అందరిని ఏమంటారు? బ్రతికే ఉన్నాం అంటారు కదా. జీవించుచున్నామని పేరు మాత్రం ఉన్నది కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు మృతుడవే. అంటే దేవుని దృష్టిలో నువ్వేంటి? మృతుడవే. పాపములో పడిపోయిన వ్యక్తివి, పాపంలో జారిపోయిన వ్యక్తివి, దేవుని విడిచిపెట్టిన వ్యక్తివి కనుక నువ్వేమయ్యావు? నువ్వు మృతుడవే అంటూ ఏమంటున్నాడు? నీ క్రియలు నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. నువ్వు మృతుడివి అంటే అర్థం ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా లేవు తెలుసా? మన క్రియలన్నీ కూడా దేవుడు చూస్తాడు. నీవు మృతుడివే గనుక నీవేమంటున్నాడు? మారు మనసు పొందు, జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలి? బలపరచు. చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలి? బలపరచు. చూడండి, ఒక వైరస్ కానీ పట్టింది అనుకోండి, ఏమవుతుంది? ఇంకా అలా 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 మిగతావన్నీ కూడా ఏమవుతాయి? మొత్తం ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా అది నాశనం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనూ కూడా పాపము అనేది మన జీవితాల్లో మనము వెంటనే ఒప్పుకోకపోతే మిగిలిన వాటిని కూడా మనం ఇంకా పూర్తిగా కూడా మనను చంపివేస్తుంది. కనుక జాగరూకుడివై ఏమంటున్నాడు? మారు మనసు పొందాలి. కనుక మారు మనసు పొందకపోతే నేను ఎలాగొస్తాను? దొంగ వలె వస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దొంగ వలె మరి ఆయన వస్తాడు అంటున్నాడు. కానీ తెస్సలోనిక సంఘంలో ఏమంటాడు తెలుసా? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. తెస్సలోనికలో ఉన్న వారికి చెప్తున్నాడు, దొంగ వలె మీ మీదకి రావడానికి ఆయన మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు. మనమందరూ ఎవరు? దేవుని వాక్యం వినేవాళ్ళము, దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు. మనమందరినీ కూడా చెప్తున్నాడు, మనమందరం వెలుగు సంబంధులము. కనుక మనము చీకటి వారము కాము, రాత్రి వారము కాము అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రాకడా విషయంలో మనము ఆలస్యం అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇంకా మనుషులు మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడగలుగుతాం. కనుక దేవుని వాక్యంలోనికి ఇంకో చివరి విషయంలోనికి వెళ్తున్నాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. దేవుని చదవండి, అక్కడ కలిసిపోయి ఉన్నాయి. లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. మనం అందరం ఎలా ఉండాలట? ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాలి. చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. దేనికి? ప్రభు రాకడ విషయంలో. పేతురు హెచ్చరిస్తున్నాడు ఏమనంటే, నేను నా గుడారం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, గనుక మీ అందరికీ చెప్తున్నాను ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడను మనం అందరూ ఏం చేస్తుండాలట? అపేక్షించుచు. అంటే అర్థం ఏంటి? కోరుకోవాలి. ఎంతమంది ప్రభు రాకడను కోరుకుంటారు? మొన్న ఒక ఆయన అడిగారు, ప్రభు మనకు ప్రత్యక్షమై మనం పాట పాడుతుంటారా, ఏదైనా రాకడ గురించి పాట పాడుతుంటే ప్రభు మనకు ప్రత్యక్షమై గంటలో నేను వచ్చేస్తానని చెప్పారు అనుకోండి, ఆయన మీరేం చెప్తారు? నేను గంటలో వస్తున్నాను అని అడిగారు, చెప్పారు అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారు? అప్పుడే రావద్దు అంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలట? అపేక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రకటన గ్రంథంలో ఏమంటే తెలుసా? ప్రభు అయిన యేసు రమ్ము అని మనం పిలవాలట. ప్రభు అయిన యేసు ఏం చేయాలి? ఎప్పుడు పిలుస్తాం తెలుసా? ఎప్పుడు పిలవగలుగుతారు అలాగా? సిద్ధపాటు ఉండి దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ ఉండి
ప్రభా నువ్వు రావాలి ప్రభా, నేను నీతో ఉండాలి ప్రభా అని ఆశపడిన వాళ్ళు మాత్రమే ఆయన దినమును ఏం చేస్తారంటే ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తన. మరి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎలా ఉంటారంటే పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉంటారు. రెండోది ఏంటి? భక్తితో ఉంటారు. మూడోది జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉండవలసిన లక్షణాలు ఎంతో పరిశుద్ధంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవర్తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. భక్తితో జీవించాలి. మూడవది జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పౌలు ఏమంటాడంటే చేదైన వేరు ఏదైనా మొలచి, చేదైన వేరు ఏదైనా మొలచి అది మనము ప్రభు యొక్క కృపను పొందనకుండా చేసేస్తుందేమో అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. చేదైన వేళ్ళు మనలోకి ఏమైనా వచ్చేస్తున్నాయేమో అని చూసుకొని మనం ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకొని శుద్ధి చేసుకోవాలి. దానికి గనుకనే మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ప్రతిరోజు దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని మరలా వింటున్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే మన చేదైన వేర్లు ఏవైనా నాలోకి వచ్చేస్తున్నాయేమో అని చూసుకుంటూ మనము సరి చేసుకుంటూ ఉండాలి. కనుక 14వ వచనంలో ఏమంటాడంటే ప్రియులారా మీరు వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పరుడి. ఎలా ఉండాలట? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు పేతురు. తను ఈ పత్రిక రాయడానికి గల కారణం దేవుని ప్రజలను చాలా జాగ్రత్త చేయడానికి ఈ పత్రిక రాశాడు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, చాలా జాగ్రత్తగా జీవిస్తున్నారు. ప్రభువు దినము ఎప్పుడైనా రావచ్చు, దొంగ వలే ఆయన వస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే శాంతము గలవారముగా, ఆయన దృష్టికి నిష్కలంకులముగా నిందారహితులముగా కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఎవరి దృష్టికి? బైబిల్ చెప్తుంది ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది కూడా లేదు. ప్రభు దృష్టికి కనబడని ఏదైనా ప్రభు దృష్టికి కనబడింది? అన్నీ ప్రభు క్లియర్గా కనిపిస్తాయి. కనుక ఆయన దృష్టికి నిందారహితంగా అంటే చూడండి హెబ్రీ పత్రిక 4:13 మరియు హెబ్రీ పత్రిక 4 మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. ఆయన దృష్టికి మన ఆలోచనలు అన్నీ కనబడతాయి. ఆయనకి మన అంతరంగం అంతా కనబడుతుంది ఆయనకి. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో హలో ఎవరికి లెక్క అప్పగించాలి? మనము ఎవనికి లెక్క అప్పగించాలి? మీకు తెలుసా? అందరూ ఏం చేయాలి? లెక్కలు అప్పగించాలి. ఏం చేయాలి? మనం ఏదో చాలా ఇదిగా అనుకుంటాం. మనం అందరూ ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. ఎవరికి? దేవునికి లెక్క అప్పగించాలి. ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగితే మనకి ఎలా ఉంటుంది? నీకెందుకు అంటాం మనం కదా. ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని అడిగితే ఏం చేస్తాం? నీకెందుకు. తర్వాత నెక్స్ట్ వాడు చెప్పాలి. ఏమంటారు మీరు? గట్టిగానండి. నీ పని చూసుకో కదా. ముందు నా ఇష్టం ఏమొస్తుంది? నా ఇష్టం అంటారా లేదా? నీకెందుకు? నా ఇష్టం. మూడోది నీ పని చూసుకో. దేవుని దగ్గరికి వెళ్ళగా అంటారా? దేవుడు లెక్క అడిగితే నీకెందుకు అంటారా? ఇప్పుడు మనం ఎవరిని అడిగితే ఎంత ర్యాష్గా చెప్తామో, ఎంత కోపంగా చెప్తామో బైబిల్ చెప్తుంది శాంతము గలవారమై ఉండాలంట. ఆయన దృష్టికి నిష్కలంకముగా ఉండాలంట. నిర్దోషముగా జీవించాలంట. ఎందుకంటే దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. గాడ్ నోస్ ఎవ్రీ థాట్ ఆఫ్ యువర్స్. నీ యొక్క ప్రతి థాట్ ఆయనకి తెలుసు, ప్రతి ఊహ ఆయనకి తెలుసు, ప్రతి తలంపు ఆయనకి తెలుసు. గనుక
ఆయన ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు కనుక మనము ఎవనికి లెక్క అప్పగించవలెనో ఏం చేయాలి? ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది కనుక చాలా భయంతో మనం జీవించాలి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉంటే ఎంతో భయంకరమైనటువంటి దినము మనం చూస్తాము. కనుక ఆకాశములు రవులు కొన్ని లయమైపోతే పంచభూతములు అన్నీ కూడా మిక్కిటమైన వేండ్రంతో ఏమైపోతాయట? పంచభూతములు అంటే గాలి, నీరు, అగ్ని, ఇంకేముంది? భూమి, ఆకాశము. ఇవన్నీ కూడా పోతాయి. ఇవన్నీ పోతే ఇంకెక్కడ ఉంటామండి అంటే అక్కడ బైబిల్ తర్వాత వచనం చూడండి. లాస్ట్ వర్స్ 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను, పేతురు పత్రికలో, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఎలాంటి ఆకాశం కొరకు? కొత్త ఆకాశం. ఆకాశముకు కన్నం పడిపోయింది, ఓజోన్ పొరకు కన్నం పడిపోయింది, వేడి ఎక్కువైపోతుంది, నక్షత్రాలు పడిపోతాయి అంటారు. ఇవన్నీ కూడా లయమైపోతాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. దేవుడు కొత్త ఆకాశమును పేతురు ఒక్కడే చెప్పాడా ఈ మాటలను? యెషయా చెప్పాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. ఈ 2 వచనాలు చదివి అలా ముగించేసుకుందాం. 66వ అధ్యాయము యెషయా గ్రంథము 22వ వచనం. యెషయా గ్రంథము 66, 22. నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలుచున్నట్లు నీ సంతతియు. ఆమేన్, హల్లెలూయా. చాలమ్మా, ఇదే యెహోవా వాక్కు. నేను సృజించబోవు క్రొత్త ఆకాశము. దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆయన సృజించబోతున్నాడు. అదే పేతురు చెప్తున్నాడు. మనం ఎంతో క్యాజువల్గా ఉంటాం, మనం అంతే ఇంతే కదా జీవితం అనుకుంటారు. ఇంతే కాదు, చాలా జీవితం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతే కదా జీవితం. ఇది తినడం, 3 పూటలు తినడం, కడుక్కోవడం, తోముకోవడం, డ్యూటీకి వెళ్ళడం, ఇంతే ఏమో జీవితం అనుకుంటారు. ఇది కాదు జీవితం. క్రొత్త ఆకాశం ఉంది, క్రొత్త భూమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతి అంతా కూడా అందులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూడండి. అంతటా ఏం చూశాను? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ప్రైజ్ ది లార్డ్. బీచ్కి వెళ్ళే అవకాశం ఉండదు మీకు. ఇంకా ఆదివారం దొరికిందని బీచ్కి వెళ్ళి ఇసుకలో ఆడుకొని ఫోటోలు తీసుకొని అక్కడ గొడవలు పెట్టించుకొని, బీచ్కి వెళ్ళి చాలామంది గొడవలు పెట్టుకుని వచ్చేసారు. చొప్పులు ఇస్తుంటారు అలాగ ఇంటికి వచ్చి అనుకొని, ఈడిలా చేశాడు, ఆడలా చేశాడు, ఈడెలా చేశాడని. బీచ్కి ఏమో ప్రశాంతంగా వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? గొడవలు పెట్టించుకొని ఒకరితో వెళ్తే ఒకలే, నేను నచ్చింది కొనలేదని ఒకరు, లేకపోతే ఇసుకలో ఆడిందని ఒకరు, నన్ను ఆడడం లేదని ఒకరు, నువ్వు ఇలా చేసావని ఒకరు, నువ్వు అలా చేసావని ఒకరు, భార్యాభర్తలు పిల్లలు గలిబిలి అయిపోయి వచ్చేస్తారు ఇంటికి. ఇంక బీచ్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఏముండదు బీచ్, సముద్రం ఇకను లేదు. అంతటా నేను కొత్త ఆకాశమును, అందరూ చదువుతాం ఏమాట, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. చూశాడు ఎవరు? యోహాను చూశాడు. యోహాను చూసి చెప్తున్నాడు, మిగతా పాత భూమి, పాత ఆకాశము, పంచభూతములు అన్నీ కూడా ఏమైపోయి లయమైపోయి కొత్త ఆకాశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త భూమిని నేను చూశాను. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనుష్యులతో కూడా ఉంటాడట. ఆమేన్. వాట్ ఏ గ్రేటెస్ట్ డేస్ రాబోతున్నాయి. మనం నిర్లక్ష్యముగా ఉంటే క్రొత్త భూమి, కొత్త ఆకాశంలో దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఆయన ప్రజలతో, వారు ఆయన ప్రజల యందురు, ఆయన వారితో కాపురం ఉండెను. ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. మనతో కూడా దేవుడు నివసిస్తాడు. వాట్ ఏ గ్రేట్ డేస్ మనం చూడబోతున్నాము. ఈ రక్షణ మనము కాపాడుకోవాలి. ఆయన వాగ్దానము ఆలస్యం అవుతుందని మీరు అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒకవేళ వస్తే ఇంకా మన కుటుంబాల్లో ఎంతోమంది విడిచిపెట్టబడే స్థితిలో ఉన్నారు. ఇంకా మన కుటుంబాల్లో ఎంతోమంది నరకానికి పాత్రులుగా ఉన్నారు. మరి అలాంటి దినము ఇంకా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, వారు ఇంకా మారు మనసు పొందుతారేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక పాత నిబంధనలో చూసాం కొత్త భూమి, కొత్త ఆకాశం అని. పేతురు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును ఒకవేళ నమ్మకపోతే, వాక్యమును నమ్మి వాక్యమునకు భయపడకపోతే, జాగ్రత్తగా లేకపోతే ఒక దినం వస్తుంది, మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. ఆ దినము ఎంతో భయంకరమైన దినముగా ఉంటుంది. ఇక ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు? తప్పించలేరు. దయచేసి అందరం కూడా దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టుకొని దాని విషయమై ఏం చేద్దాము? పరిశుద్ధమైన ప్రవర్తనతో మనం ఏం చేయాలి? మనల్ని మనము కాపాడుకొని ఎంతో జాగ్రత్త గలవారమే ఉండాలట. ఎంతో మిగతా విషయాల గురించి జాగ్రత్త కాదు, ఆ దినం కొరకు ఎంతో జాగ్రత్త గలవారే భక్తితో జీవించాలి. ఎలా జీవించాలి? భక్తితో జీవించాలి. కనుక అప్పుడే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. ఆలస్యం చేస్తున్నాడు ఆయన. అందరూ అలాగే చెప్తున్నారు, ఎప్పుడు వస్తాడో ఏంటో. ఎందుకు ఆలస్యం చేస్తారు? అపహాసకులు అలా మాట్లాడతారు. ఇది ముందే మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అపహాసకులు అలా వస్తారు కనుక మొదట మీరు తెలుసుకోండి. అలాగ అడుగుతారు. అలాగ అడిగినప్పుడు మీరు అనుమానించకండి. ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఒక విషయము మర్చిపోవద్దు. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినములే ఉన్నాయి. ఒక దినము 1000 సంవత్సరం. ఆయన లెక్క వేరేగా ఉంటుంది. ఆయన లెక్క ప్రకారంగా ఆయన వస్తాడు. ఇంకా దేవుడు మనకు సమయం ఇచ్చాడు కనుక ఆయన దృష్టికి నిష్కలంకులముగా, నిర్దోషులముగా కనబడినట్లుగా జాగ్రత్త పడదాము. జాగ్రత్తగా ఉంటే చాలా భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని, అగ్నిగుండములో ఉండవలసిన పరిస్థితి వస్తుంది. దయచేసి మరలా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని తెలుసుకోండి. దేవుడు ఇంకా నా పట్ల ఎందుకు దీర్ఘశాంతము కలవాడుగా ఉన్నాడు? దేవుడు ఎందుకు ఇంకా ఈ లోకం విషయంలో దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడంటే అది రక్షణార్థమైనది. ప్రభు ఇంకా ప్రజలు మారు మనసు పొందుతారేమో, ప్రజలు రక్షణ పొందుతారేమో అని ప్రభు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెప్పాను, మారు మనసు అంటే, ప్రభువా, పరలోకానికి విరోధంగా నేను తప్పు చేశాను, నా పాపం విషయమే, నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, నా పాపం విషయమే విచారపడుతున్నానని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే, ప్రభు ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ కుమారుడు పరిగెత్తొస్తుంటే ఆ కుమారుడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. నువ్వు వస్తే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని నీ వస్త్రములు మార్చి, ప్రశస్త వస్త్రములనిచ్చి, నీ చేతికి ఉంగరమునిచ్చి, నీ కాళ్ళకు చెప్పులనిచ్చి గొప్ప విందుని చేస్తాడు. హల్లెలూయా. తండ్రి ప్రేమను మనము నిర్లక్ష్యం చేసుకోవద్దు. తండ్రి గొప్ప ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు. ఈ గొప్ప సమయాన్ని కూడా మనం ఉపయోగించుకుందాం. మరొక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. 2 విషయాలు. విశ్వాసులమైనటువంటి మనము ప్రభు దినం ఆలస్యం అవుతుందని అనుకోవద్దు. ఆ ఆలస్యము ఇంకా మనుషుల రక్షణ కొరకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఏంటో తెలుసా మంది? మనం ఇంకా సువార్తను నమ్మలేని వారికి, సువార్తను ఎరగిన వారికి సువార్తను చెప్పడం, వారి కొరకు ప్రార్థించడం. సువార్తను ఎరిగిన వారు దయచేసి ఆలస్యం చేస్తున్నాడు కదా అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే దొంగ వలె ఆయన వచ్చేస్తాడు. ఏ దినమున వస్తాడో మీకు తెలీదు. సార్దీస్లో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, నేను ఏ సమయాన్ని వస్తానో నీకు తెలియదు. నీ క్రియలు నా దేవుని దృష్టికి సరైనవిగా, సంపూర్ణమైనవిగా లేవు. సరిచేసుకుంటే నీవు రక్షణ పొందుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు మారు మనసు పొందలేని వారు, మారు మనసు పొందిన వారికి కూడా పేతురు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ లేఖనాలు చదవండి, ప్రవక్తలు రాసిన లేఖనాలు చదవండి, అపోస్తలులు మీకు ఇచ్చిన ఆజ్ఞలను చదవండి. మీ మనస్సులను మీరు
రేపబడాలి. దేవుని కొరకు సిద్ధంగా ఉందాము. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ప్రభు రాకడ కొరకు అందరం కూడా సిద్ధపడి ఉందాము. అందరం కూడా ఒకవేళ మనం రక్షించబడితే దేవునికి వందనాలు. కానీ మన కుటుంబాల్లో ఎంతమంది విడిచిపెట్టబడతారు, ఎంతమంది నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నారు. ఒక రక్షణ పొందకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆకాశములు మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి, పంచభూతములు లయమైపోతాయి. దేవుని కోపం మనుషుల మీద కుమ్మరించబడుతుంది. దానికి ముందుగా ప్రభా నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని, అందరూ మారు మనసు పొందాలని ప్రభు సన్నిధిలో దయచేసి ఎదురు చూద్దాము. దయచేసి అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. 2 నిర్ణయాలు తీసుకోవచ్చు. నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా లేకపోతే ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఒకవేళ నీవు సిద్ధంగా ఉంటే మన కుటుంబాల్లో ఎంతోమంది ఇంకా సిద్ధం లేని వారు ఉన్నారు. వారి కొరకు, వారిని సిద్ధపరచుట కొరకు మనం ప్రయాసపడదాము, ప్రార్థిద్దాము. ప్రతి ఒక్కరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇది చాలా ప్రశస్తమైన సమయము. పేతురు తనకు తెలుసు తనకి గుడారం విడిచిపెట్టాలి. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఆయన రాజ్యంలోకి నేను వెళ్ళిపోవాలి కనుక ప్రతి ఒక్కరిని కూడా నేను రేపాలి, ప్రేరేపించాలి, ఉత్తేజపరచాలని ఈ ఉత్తరాన్ని రాశాడు. ప్రభు మమ్మల్ని కనికరించండి. ఆయన రక్షణను మనం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుతో మరొక నిమిషం మాట్లాడదాము. నేను ప్రార్థన చేస్తాను. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మీ అందరి కోసం కూడా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభా, జాగ్రత్తగా మేము జీవిస్తాం తండ్రి, పరిశుద్ధంగా మేము జీవిస్తాం ప్రభా, భక్తితో మేము జీవిస్తాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అని మరొకసారి అడుగుదామా? ప్రభా క్షమించండి, ప్రభా క్షమించండి, నీ నామమును బట్టి క్షమించండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు మనం రక్షణ పొందుతాము. ప్రభు నామందు విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడతాము. క్షమించండి, క్షమించండి, క్షమించండి. రక్షించబడిన వారందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. రక్షణ లేని వారికి సిద్ధపరచాలి, మనము వారిని ప్రేరేపించాలి. పేతురు ప్రేరేపిస్తున్నాడు. ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు, ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు. ఈ లోకం యొక్క నటన గతించిపోయే సమయానికి వచ్చాం మనం. ప్రభు మమ్మల్ని కనికరించండి, క్షమించండి. మీరు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే మీ హృదయాల్లో ఒక్క ప్రార్థన చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రభు నన్ను క్షమించు, నేను ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాను ప్రభా. నీ సన్నిధి విషయంలో, నీ రాకడ విషయంలో నేను ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాను. ఎప్పటి నుంచో చెప్తున్నారులే, ఎప్పటి నుంచో వింటున్నానులే అని. దొంగ వలె ఆయన వస్తాడు. ఆయన ఆలస్యం చేస్తున్నది. ఇంకా మారు మనసు లేని వారు ఎంతోమంది ఉన్నారని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన సమయము సమీపించింది. తండ్రి, ఎవరైతే నాయన ఈ సమయంలో వారి హృదయాల్లో నిర్ణయం తీసుకుని ప్రార్థిస్తున్నారో ప్రభా, నీ సన్నిధిని పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ఎంతో జాగ్రత్తతో జీవించడానికి నిర్ణయం తీసుకున్నారు. వారికి నీ ఆత్మ సహాయం దయచేయి ప్రభా. ప్రభా, క్రొత్త ఆకాశము, కొత్త భూమిని నాయన తండ్రి, నాయన నువ్వు సృజించబోతున్నావు. దానిలో నీతి నివసిస్తుందని నీ వాక్యం చెప్తుంది. సముద్రం ఇకను లేదు. దేవుడు వారితో కూడా నివసిస్తాడు. ఆయన వారి మధ్యలో వారితో కాపురం ఉంటాడని ప్రభా నాయన నీ వాక్యము బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దాని కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి.
సిద్ధముగా లేని వారందరి కొరకు కూడా మేము ప్రార్థించడానికి, నాయనా నీ వాక్యమును ప్రకటించడానికి కూడా ఆత్మను కృపను మాకు దయచేయమని, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలింపచేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.